తమిళనాడు రాష్ట్రంలో 1000 దేవాలయాల పట్టణమైన కాంచీపురంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం శివుని పంచభూత స్థలాలలో భూమిని సూచించే పృథ్వీలింగం కల అత్యంత పురాతనమైన ఒక శైవక్షేత్రం. సుమారు 3500 ఏళ్లనాటి మామిడి చెట్టు కింద పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశంగా, మట్టితో చేసిన స్వయంభూలింగంగా ఈశ్వరుడు ఇక్కడ వెలసిన క్షేత్రంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఏకాంబరేశ్వర దేవాలయ స్థలపురాణం. పార్వతీదేవి కామాక్షిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కంబనది ఒడ్డున మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని, పృథ్వీలింగం తయారుచేసి తపస్సు చేసింది. శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి చంద్రుని యొక్క చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథనం. తరువాత శివుడు పార్వతిమీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించగా గంగ పార్వతికి హాని జరపలేదు. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందుకే ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వరుడు అనగా మామిడి చెట్టు కింద వెలసిన ఈశ్వరుడు అని పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం పార్వతి ఒక మామిడి చెట్టు కింద పృథ్వీలింగం అంటే మట్టితో చేసిన లింగం రూపంలో ఉన్న శివుణ్ణి పూజించింది. పురాణం ప్రకారం వేగవతీ నది పొంగిపొర్లి శివలింగాన్ని ముంచివేసే ప్రమాదమేర్పడింది. కామాక్షి రూపంలో ఉన్న పార్వతి ఆ లింగాన్ని కౌగిలించుకుంది. ఆ చర్యకు చలించిపోయిన శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంలో తమిళంలో ఆయనను తళువ కుళైంతార్ అంటే ఆమె కౌగిలిలో కరిగిపోయినవాడు అని పిలుస్తారు. ఆలయ నిర్మాణ చరిత్ర. ఈ ఆలయం 7వ శతాబ్దంలో పల్లవుల కాలంలో ప్రారంభమై 9వ శతాబ్దంలో చోళుల చేత అభివృద్ధి చెయ్యబడింది. తరువాతి కాలంలో విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు అద్భుతమైన మండపాలు, దాదాపు 200 అడుగుల ఎత్తైన అంటే 11 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారు. ప్రవేశద్వారపు గోపురం యొక్క దిగువ భాగంలో ఇరువైపులా వినాయక మరియు మురుగనాలయాలు ఉన్నాయి. ప్రవేశద్వారం నుండి వాహన మండపం మరియు నవరాత్రి మండపం అనే 2 మండపాలు ఉన్నాయి. ప్రవేశద్వారపు గోపురం తరువాత ఉన్న ప్రాంగణంలో విజయనగర రాజులు నిర్మించిన 1000 స్తంభాల మండపం ఉంది. 2వ ప్రాంగణంలో నటరాజుకు ప్రత్యేక మందిరం ఉంది. 3వ ప్రాంగణంలో చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి. 4వ ప్రాంగణంలో ఒక చిన్న గణేశ ఆలయం మరియు ఒక చెరువు ఉన్నాయి. దేవాలయ ధ్వజస్తంభం గర్భగుడి మధ్యలో ఉండి ప్రధాన ద్వారం మరియు దేవాలయ చెరువుకు ఇరువైపులా వికర్ణంగా ఉంటుంది. ధ్వజస్తంభం మండపంలో శివుని యొక్క వివిధ గాథలు మరియు అవతారాలను సూచించే క్లిష్టమైన శిల్పాలతో చెక్కబడిన స్తంభాలున్నాయి. గర్భగుడిలో శివలింగంతో పాటు శివపార్వతులు కలిసి కూర్చున్న చిత్రం కూడా ఉంది. బంగారు పూతపూసిన ఈ లింగం పొంగిపొర్లుతున్న వేగవతి నది నుండి లింగాన్ని కాపాడటానికి పార్వతి దానిని కౌగిలించుకున్న కథను వర్ణిస్తుంది. ఆలయం యొక్క అత్యంత లోపలి ప్రాంగణం అనేక శివలింగాలతో అలంకరించబడింది. వాటిలో ఒకటి సహస్రలింగం, దానిపై 1008 శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ సముదాయం లోపల నీలతింగళ్ తుండం పెరుమాళ్ ఆలయం అనే పేరుతో విష్ణువుకు ఒక చిన్న మందిరముంది. విష్ణువును వామనుడిగా ఇక్కడ పూజిస్తారు మరియు ఈ మందిరాన్ని 108 దివ్య విష్ణు క్షేత్రాలలో ఒకటిగా కీర్తించారు. పవిత్ర మామిడి చెట్టు. ఆలయంలోని 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టుకు ఉన్న 4 కొమ్మలు 4 వేదాలను, 4 రుచుల పండ్లను ఇస్తాయని నమ్మకం. ప్రస్తుతం ఆ చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో భద్రపరిచారు. వాస్తుశిల్పం. ఆలయంలో 1000 స్తంభాల మండపం, 1008 చిన్న శివలింగాల వరుస మరియు వివిధ చోళ, విజయనగర కళాఖండాలు కనువిందుగా ఉన్నాయి. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలున్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద దేవాలయ సముదాయాలలో ఒకటిగా పవిత్రమైన యాత్రాస్థలంగా విరాజిల్లుతోంది. 25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఏకాంబరేశ్వర ఆలయ సముదాయాన్ని పూర్తిగా చూడ్డానికి ఒక రోజు మనకి సరిపోదు. కాని ఈశ్వరానుగ్రహం వల్ల ఈ ఆలయ సముదాయంలో ఎంతసేపు తిరిగినా ఏమాత్రం కూడా అలసట చెందకుండా తన్మయత్వంలో మునిగిపోతాము.